హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈరోజు అషి బర్త్‌డే వ్లాగ్ అనమాట. సో, చాలామంది అడుగుతూ ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడు పెడతారు అని. కొంచెం హెల్త్ బాగోక నేను వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. సో, ఏమైంది ఏంటనేది ఫర్దర్‌గా వ్లాగ్స్‌లో అయితే చెప్తాను. అండ్ ఇక్కడ ఈరోజు బర్త్‌డే రోజు ఏం చేసామో అదంతా ఈ వీడియోలో చూస్తారు. దక్షిత్ హ్యాపీ బర్త్‌డే చెప్పు చెల్లికి. గుడ్ మార్నింగ్ చెప్పు. హగ్ చేసుకో చెల్లికి ఉమ్మా పెట్టు. చెల్లికి కిసి పెట్టు. ఉమ్మా అలా పెడతారు. హగ్ చేసుకో మరి. హగ్ చేసుకో. హ్యాపీ బర్త్డే చెప్పు హగ్ చేసుకొని. ఉండేసి అమ్మా. అయ్యో ఇట్స్ ఓకే ఎందుకు అన్నే మళ్ళా నిన్ను. అయ్యో గారం. అది ఇచ్చాడు హగ్ చేసుకోవాలని. అన్న బాయ్ ఆచెళ్తున్నాడు. సరే వెళ్ళిరా నాన్న, స్కూల్కి వెళ్ళిరా. బాయ్ 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 బాయ్. సీ యూ. సాయంత్రం కేక్ కట్ చేద్దాం. ఓకే ఆశి అమ్మ హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేద్దాం. బ్యాగ్ ఏది? రక్సాక్ ఏది? ఫాస్ట్ 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 ఫాస్ట్. హలో దిస్ వే. ఇటు అడిగి తెలుసు. ఎందుకు వెళ్ళావు అటు? బాయ్ బాయ్. అషిమా నువ్వు వెళ్ళకూడదు. నాను బాయ్. బాయ్ బాయ్ చెప్పే. టాటా. బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పు. అషిమ బాయ్ బాయ్ చెప్పేసావా? నాన్న ఆచి మర్చిపోయావా? అషిమా నాన్న పిలుస్తున్నారు. అబుజీ అలిగింది అషియమ్మ అయినా. హలో అషిమా అలిగేవా? దొంగ. నీ బర్త్డే ఈ వీకెండ్ చేస్తాం అషిమా. విజిలేస్తావా? హ్యాపీ బర్త్డే అషిత, హ్యాపీ బర్త్డే అషిత, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అషిత. వావ్ క్లాప్ 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 క్లాప్. బ్రష్ చేసావా? బ్రష్ బ్రేక్ఫాస్ట్ చేసావా? అయిపోయింది మమ్మీ. ఇంకా బ్రష్ ఏంటి మమ్మీ? అన్నయ్య కోసం ఆమ్లెట్ వేస్తే నువ్వు తినేసావు. సైలెంట్ గా తినేసింది. నవ్వుతుంది మరి. ఇలా అమ్ముతాడు. అషిమా దా ఇలా అమ్మ పిలుస్తున్నారు. కమ్. హాయ్. హలో. నువ్వేంటి అంత తెల్లగా ఉన్నావు? కెమెరా నా వైపు, సూర్యుడు నా మీద రిఫ్లెక్షన్ వేస్తున్నాడు కొంచెం. ఓకే. నీ మీద ఎండ వేస్తున్నాడు, నువ్వు కమిలిపోవద్దు అని. ఎండ కాదు షాడో. సో దక్షిత్ వెళ్ళాడు. మార్నింగ్ వ్లాగ్ అప్పుడే స్టార్ట్ చేశాను. ఈరోజు స్పెషల్ ఏంటి? ఈరోజు స్పెషల్ అందరికీ తెలుసు. ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశాను నేను. అందరూ అందులో కమెంట్స్ అన్నీ హ్యాపీ బర్త్డే అని. ఇన్స్టాగ్రామ్లో అయితే ఇండియాలో నైట్ 12 అయినప్పటి నుంచి కూడా గుర్తుపెట్టుకొని ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు. మాకు అప్పటికి ఇంకా నైట్ 12 అవ్వదు కదా. అందరూ మెసేజ్లు వేస్తుంటే అసలు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు అషి ఫస్ట్ బర్త్డే అనిపించింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది. మా ఇంట్లో ఈరోజు మార్నింగ్ నుంచి హడావిడి ఏం లేదు పెద్దగా. ఆల్రెడీ స్లీప్ లాగ్ లో కొంచెం వచ్చింది కదా వీక్ లో. సో వీకెండ్ కి అండ్ ఈ ఫాలోడ్ వీకెండ్ అంటే సండే సెలబ్రేషన్స్ అనమాట. అందరూ వచ్చి అప్పుడు గ్రాండ్ గా చేస్తాం. బట్ ఈ రోజు ప్లాన్స్ అయితే ఈ రోజు ఉన్నాయి, చెప్తాను. సో నిన్న ఆల్రెడీ 2 days నుంచి కొంచెం స్లీప్ లాగ్ లో ఉన్నాం. దానివల్ల అసలు స్పృహ తెలియకుండా పడుకున్నాం అనమాట. ఈరోజు కిండర్ గార్డెన్కి పంపే ప్లాన్ ఉంది దక్షిత్. నిన్న పంపించలేదు. నిన్న పంపించినందుకు
అన్న చెల్లి ఇద్దరు కలిసి రచ్చ రచ్చ చేశారు ఇల్లంతా. హారబుల్గా చేశారు నిన్న. ఎంత పనో నిద్ర లేక నీరసం ఒకటి ఉంటే ఇంకా ఫుల్ పడుకున్న వాళ్ళం. అసలు స్పృహ తెలియలేదు. మార్నింగ్ 8కి ఏంటి ఇంకా అలారం అవ్వట్లేదని చూస్తే 8 అయింది టైము. అంతలా పడుకున్నాం. ఇంకా కిండర్ గార్డెన్కి ఫోన్ చేసి 1 అవర్ లేట్గా తీసుకొస్తామని. యాక్చువల్గా ఈరోజు మానిపించేద్దాం అనుకున్నాం కానీ మాకు గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ప్యాక్ చేయాలి. ఇంకా మధ్యలో మా హస్బెండ్కి ఈరోజు లీవ్ పెట్టుకున్నారు. ఇంక మధ్యలో కుదరదు. సాటర్డే అషియంకి ఫోటోషూట్ ప్లాన్ ఉందన్నమాట. కేక్ స్మాష్ ఇవన్నీ ప్లాన్ ఉంది. అందుకని ఈరోజు ఎలా అయినా కంప్లీట్ చేయాలి దక్షిత్ కిండర్ గార్డెన్కి వెళ్తే అని అనుకున్నాం. అషిమా, అషియమ్మా, హ్యాపీ బర్త్డే అషియమ్మా. సో కాఫీ తాగేసి మళ్ళీ మాట్లాడతా అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఫాస్ట్గా అషియమ్మకు కూడా రెడీ చేయాలి. అండ్ మా ఫేస్లో ఆ డల్నెస్ అది మీరు చూడొచ్చు. హెల్త్ ఇష్యూ వల్ల సగం చేయట్లేదు. అండ్ అదేంటి అనేది క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఒక డెసిషన్ కూడా తీసుకున్నాము హెల్త్ రిలేటెడ్ వల్ల. సో అది కూడా నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. ఇక్కడ ఆషీకి హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తున్నాను. నేను కూడా అప్లై చేసుకొని ఇంకప్పుడు స్నానం పోద్దామని. అప్పటికే ఆషీ లేచి కాసేపు అయిందనమాట ఇంకా స్నానం చేపించాలని. అండ్ ఆషీకి మా హస్బెండ్ బాగా చేపిస్తున్నారు. ఈలోపు నేను దోశ అది వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్కి. అండ్ నాకు చాలా బాగా గుర్తొచ్చాయి. డెలివరీ అయ్యి అప్పుడే 1 ఇయర్ అయిపోయింది ఆషీ పుట్టి అని. చాలామంది అదే అంటూ ఉంటారు, ఏంటి ఆషీ పుట్టి అప్పుడే చాలా ఫాస్ట్గా అయిపోయింది 1 ఇయర్ అని. మాకు అలానే అనిపించింది పేరెంట్స్గా. అండ్ ఇక్కడ పాయసం చేసిన ఆషీ స్వీట్ బాగానే తింటుంది. అండ్ ఒక ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ స్వీట్ కదా, సో అందుకనే చేశానమాట. ఎందుకంటే పిల్లలకి పెట్టాలి అంటే వాళ్ళు ఏదో ఒకటి తినేది అయి ఉండాలి అన్నట్టు ఇంక ఇక్కడ పెట్టాను. సో ఇంకా బ్లాగ్లో ఫర్దర్గా చాలా మాట్లాడాలి. అండ్ ఇక్కడ కేక్ రెసిపీ చాలామంది ఎప్పుడూ అడుగుతూ ఉంటారు కదా. సో ఈసారి లక్కీగా మా హస్బెండ్ ఉండడం వల్ల దక్షిత్ని కిండర్ గార్డెన్కి పంపడం వల్ల ఇవన్నీ పాసిబుల్ అయ్యాయి. సో 1 కప్ మైదాకి ఒక 1/2 కప్ షుగర్, ఒక 1/4 కప్ ఆయిల్ కానీ బటర్ కానీ తీసుకోవచ్చు. బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఒక 3 ఎగ్స్. మీరు నట్స్ ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను బాదం అండ్ క్యాష్యూ ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కిస్మిస్ కూడా తీసుకున్నాను. అండ్ కొంచెం వెనిలా ఎక్స్ట్రాక్ట్. ఇవేనండి మనకు కావాల్సినవి. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా చాలా యమ్మీగా వచ్చింది. ప్రతిసారి అడుగుతారు ఒక స్పెషల్ వీడియో చేయమని. నేను అంత ప్రో కాదు, బట్ నాకు తెలిసిన రెసిపీనే మీకు కూడా షేర్ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి. మా హస్బెండ్ ఆలోపు అషిన్ రెడీ చేస్తుంటే ఇవన్నీ దగ్గర పెట్టుకున్నాను అనమాట. సో సింపుల్గా ప్రొసీజర్ అయితే చెప్పేస్తాను. ఫస్ట్ బౌల్లో నేను ఎగ్స్ వైట్, ఎల్లో సపరేట్ చేసుకున్నాను. ఎగ్స్ వైట్ మనకి ఫోమ్లా వస్తే బాగుంటుంది అనమాట కేక్. మీ దగ్గర బీటర్ లేకపోతే హ్యాపీగా మిక్సర్ జార్ ఉంటుంది కదా, అందులో వేసుకొని ఎగ్ వైట్ సపరేట్ చేసుకొని ఇలా బాగా బ్లెండ్ చేసుకోండి. స్మూత్గా ఉంటుంది కదా, దానివల్ల ఏమంటారు చాలా ప్లఫీగా స్పంజ్ లాగా వస్తుందన్నమాట కేక్. దానివల్లే ఇలా సపరేట్గా బీట్ చేసుకుంటాం. సో చూసారు కదా, ఇలా కొంచెం ఒక మ్యాక్సిమం ఒక 2-3 మినిట్స్లో ఈ టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది. ఎగ్ వైట్ అంతా ఇలా బీట్ చేసుకున్నాక మిగిలిన ఎల్లో కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మనం ఇందాక ఏదైతే ఆయిల్ తీసుకున్నామో వెజిటేబుల్ ఆయిల్ అండి, ఏది స్మెల్ రాకుండా లేనిది, అంటే నార్మల్ తీసుకోండి. ఇప్పుడు వేరుశెనగ లాంటివి వేస్తే అవి డామినేట్ చేసి అవే స్మెల్ వస్తాయి. సో మేము ఇక్కడ మాకు దొరికే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. మీరు బటర్ కూడా యాడ్ చేయొచ్చు. బటర్ నా దగ్గర నేను ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టడం మర్చిపోయినా, అదంతా రూమ్ టెంపరేచర్కి రావాలి. సో చాలా టైం పట్టేస్తుంది, అంత టైం లేదని ఈసారికి ఆయిల్ యాడ్ చేసేసాను. బటర్తో చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇవన్నీ యాడ్ చేసుకొని జస్ట్ ఒక 1-2 మినిట్స్ బీట్ చేశాను అంతే, ఎక్కువసేపు కూడా కాదు. అండ్ బేసిక్గా పౌడర్ షుగర్ అవి యాడ్ చేసుకుంటారు. నా దగ్గర ఉన్న షుగర్ కొంచెం ఫైన్గానే ఉంటుంది. ఒక 1 కప్ మైదాకి ఒక 1/2 కప్ షుగర్ అనమాట. సో ఆ షుగర్ కూడా చాలా తొందరగానే కరిగిపోతుంది, ఫైన్గా ఉంటుంది కాబట్టి. సో ఇంకా అది కూడా వేసి జస్ట్ ఒకసారి బ్లెండ్ చేసుకున్నా. అండ్ ఇక్కడ బేకింగ్ పౌడర్ అనమాట. సో జర్మన్లో దొరికే బేకింగ్ పౌడర్ ఇది. మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. అది ఒక 1/2 స్పూన్ అలా యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు క్వాంటిటీ చూపిస్తున్నాను కదా, సో ఇలా ఉంటుంది అనమాట. నేను ఇవేం చేస్తున్నా అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేస్తున్నాను, మైదాలో వేసేసుకుంటున్నాను. సో దట్ ఈజీగా బ్లెండ్ అయిపోతాయి అని. అది లిక్విడ్గా ఉంది కదా. అండ్ ఇక్కడ బేకింగ్ సోడా కూడా మనకి ఇండియన్ స్టోర్స్లో దొరుకుతుంది, జర్మనీలో అయితే. అది కూడా అంతే, ఒక 1/2 టేబుల్ స్పూన్ అది కూడా తీసుకున్నాను.
బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. సో ఇవి 2 మిక్స్ చేసేస్తున్నా. అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా చాలా కొంచెమే, ఒక 1/4 స్పూన్ అనుకోండి. ఆ సాల్ట్ వల్ల కేక్‌కి స్వీట్‌నెస్ కరెక్ట్‌గా వస్తుందనమాట. అందుకనే కొంచెం యాడ్ చేశాను. సో ఇవి జస్ట్ అలా మిక్స్ చేసేసి కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను హ్యాండ్‌తోనే మిక్స్ చేసుకున్నానండి. వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా కొంచెం వేసుకోండి, ఒక 1/2 స్పూన్ అలాగా. సో నేను అందులో వేస్తుంటే పొరపాటున పడిపోయింది. అది కూడా వేసేసుకొని ఇంకా బ్లెండర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం చేత్తో మిక్స్ చేసేసుకోవచ్చు. ఎక్కువ బ్లెండ్ చేసినా సరే కేక్ ఆ ప్లఫీనెస్ అనేది పోతుందనమాట. అందుకనే హ్యాండ్‌తో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఉంటుంది కదా, సో దాంట్లోనే చేసుకున్నాను. మరీ గరిటె పెట్టి తిప్పినట్టు తిప్పేయద్దు, ఆ ప్లఫీనెస్ అనేది పోతుంది, అందులో ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి. సో ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో జస్ట్ కొంచెం కొంచెం ఆ పౌడర్ యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను అనమాట. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ థిక్ అయింది అనిపిస్తే మిల్క్ పక్కన పెట్టుకోండి, మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. నేను చూపిస్తాను మీకు కన్సిస్టెన్సీ ఎలా వస్తే బాగుంటుంది అని. అండ్ సేమ్ కేక్ వెనీలా స్పాంజ్ కేక్ కాకుండా మీరు చాక్లెట్ లాగా చేసుకోవాలనుకుంటే మీరు 1 కప్ మైదా తీసుకుంటారు కదా, సో దాంట్లో ఒక 3 స్పూన్స్ మైదా తగ్గించుకొని అదే ప్లేస్లో కోకో పౌడర్ యాడ్ చేసుకుంటే మీకు సరిపోతుందనమాట. ఇంకా అన్నీ సేమే ఉంటాయి మెజర్స్ అయితే. సో ఇక్కడ నేను అన్నీ యాడ్ చేసుకుంటూ స్లోగా కలుపుతున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను అంతా ఇలా స్మూత్‌గా అయ్యేలా కలిపేసుకున్నాను. కలుపుకొని ఇందాక ఏవైతే డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకున్నానో అవి హాఫ్ అంటే ఆల్మోస్ట్ 3/4 వరకు అన్నీ ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మధ్య మధ్యలో తింటున్నప్పుడు తగిలితే బాగుంటుంది, ప్లెయిన్ కేక్ కాబట్టి. బేసిక్‌గా టూటీ ఫ్రూటీ అవి వేసుకుంటే బాగుంటుంది, అవి నా దగ్గర లేవు, అందుకనే నట్స్ వేసేసాను అనమాట. సో ఇవి వేసి కొన్ని టాపింగ్ కోసం పక్కన ఉంచుకొని జస్ట్ ఇంకొకసారి కలిపి మనం ఏదైతే కేక్‌కి చేస్తామో బౌల్‌లో వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న సజెషన్ అండి. నా దగ్గర ఇవి తీసుకున్నాను జర్మనీలో. అల్యూమినియంవి నాకు కనిపించలేదు, అందుకని ఇవి కొనుక్కున్నా. దీనివల్ల ఏంటంటే ఇలా ఈ బౌల్‌లో చేస్తే కేక్ కొంచెం అన్‌ఈవెన్‌గా వస్తది. నాకు 2-3 టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయింది. మన అల్యూమినియంవి చాలా ఈవెన్‌గా అయ్యి అది కేక్ కొంచెం నార్మల్‌గా వస్తదనమాట. మరీ హై ఎండ్‌లో మౌంటైన్‌లా కాకుండా నాకు అనిపించింది ఈసారి ఇండియా నుంచి తెచ్చుకోవాలి అని. సో ఇదే ఉందనమాట. కింద వేసింది బటర్ పేపర్. సో కట్ చేయడం ఎందుకు, నా దగ్గర ఆల్రెడీ ఏమంటారు అవి ఆల్రెడీ రెడీగా ఉన్నాయన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి సైడ్ కేక్ కూడా అది ఫ్లవర్ షేప్లో ఉంది కదా, కొంచెం ఫ్లవర్ షేప్లా వస్తుంది, మరీ ప్లెయిన్గా కాకుండా అన్నట్టు. ఇంకా అందులో యాడ్ చేసేసాను అండ్ వేసి ఒక 2 టైమ్స్ ట్యాప్ చేశాను అనమాట, ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా వచ్చేస్తాయని. ఇంకా దానిపైన నేను మిగిలిన రిమైనింగ్ అన్నీ టాప్ చేసుకున్నాను. సో అన్నీ వేసుకొని ఈలోపు అవెన్ నేను ప్రీహీట్ చేశాను. ఒక 5 to 7 minutes ప్రీహీట్ చేస్తే సరిపోతుంది. సో ఇవన్నీ పైన వేసేసుకొని అవెన్లో అయితే కేక్ పెట్టేశాను. సో దక్షిత్ ఫస్ట్ బర్త్డే కూడా కేక్ నేనే చేశాను కాబట్టి అషి బర్త్డేకి చెయ్యాలి అని అనుకోలేదు బేసిక్గా, ఎందుకంటే ఆ టయర్డ్నెస్ అండ్ పిల్లలతో కుదురుతుందో లేదో అని. కేవలం దానికోసమే దక్షిత్ని ఈరోజు కిండర్గార్టెన్కి పంపించాము, కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ అవుతాయని చెప్పి. సో ఇక్కడ ప్రీహీట్ చేసిన అవెన్లో బేక్ చేశాను అనమాట. సో ఇక్కడ మా హస్బెండ్ ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల కేక్ ఎలా వచ్చిందనేది కట్ చేసేటప్పుడు చెప్తాను. సో మధ్య మధ్యలో ఇలా చెక్ చేసుకుంటున్నాను అనమాట టూత్పిక్ పెట్టి. సో ఇంకా అక్కడైతే కేక్ ఇంకా రెడీ అవ్వలేదు, ఒక 35 minutes అలా పట్టింది నాకు. అండ్ మీన్ వైల్ ఆషీని మేము స్నానం చేపించి రెడీ చేసి, పార్సిల్ రాలేదండి ఇండియా నుంచి. ఐ వాస్ టోటలీ అప్సెట్. సో ఆల్రెడీ నా దగ్గర కొన్ని కొత్తవి ఉంటే అదే వేసాను అనమాట, క్రాప్ టాప్. ఇవన్నీ నేను డిజైన్ చేసినవే. అషీ లెహెంగాస్, డ్రెస్సెస్ అన్నీ నేను ఆల్రెడీ షేర్ చేశాను మీకు. సో సింపుల్గా ఒక చైన్, తన రింగ్స్ ఫైనల్లీ ఒక 2 photos కోసం పెట్టాను. మా హస్బెండ్కి ఇష్టం ఉండదు, పిల్లలు స్వాలో చేసేస్తారని అసలు ఉంచనివ్వరు, ఆ ఫోటోషూట్కే ఒప్పుకోలేదు. నేను చూసుకుంటానని పెట్టానన్నమాట. సో అషి ఇక్కడ చాలా మంచి పోజెస్ ఇచ్చిందండి. నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, తన ఫోటోషూట్ నాట్ ఈవెన్ 10 minutes పట్టలేదు మాకు. చాలామంది ఏం పెట్టారంటే ఎంత కష్టపడ్డారో అంత ఫొటోస్ తీయించడానికి, తనతో ఆ పోజెస్ ఎలా పెట్టించారని అడిగారు. ఇన్స్టాలో చూసిన వాళ్ళు చాలామంది అలానే అనుకున్నారు. లేదండి మేము అసలు కష్టపడలేదు, నేను నవ్విస్తూ ఉంటా, మా హస్బెండ్ ఫొటోస్ తీస్తారు.
అలా ఎంగేజ్ చేస్తూ ఆ ఫొటోస్ అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే ఫాలో అండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఫొటోస్ అన్నీ అక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో క్యూట్ అనిపించింది. మా పేరెంట్స్కి కూడా బాగా నచ్చింది అనమాట. డ్రెస్ చాలా బాగుంది అని చెప్పారు, తనకి బాగా సెట్ అయింది అన్నారు. సో రెడీ చేశాక ఒక ఫ్యూ ఫొటోస్ అలా తీసాము. అండ్ ఆ తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ కూడా చేస్తాం అనమాట. ఆ రోజు చాలా సింపుల్గానే పెట్టుకున్నాము, ఎందుకంటే నైట్ డిన్నర్ ఉంది కాబట్టి. అండ్ పొంగల్ తిని ఇట్స్ బీన్ సో లాంగ్ అనిపించింది. మా హస్బెండ్ పొంగల్ చేసుకుందామంటే సరే అని చెప్పేసి రైస్, పెసరపప్పు ఇవన్నీ కుక్కర్ పెట్టేశాను పొద్దున్నే. అండ్ ఇక్కడ పొంగల్కి పోపు వేస్తున్నాను అనమాట. సో గీ వేసుకొని అందులో ఏంటది పచ్చిమిర్చి, అల్లం, జీడిపప్పు అండ్ జీలకర్ర అండ్ మిరియాల పొడి ఇవన్నీ వేసుకోవాలి. నేను ప్రాపర్ రెసిపీ చాలాసార్లు షేర్ చేద్దాం అనుకుంటూనే మర్చిపోతూ ఉంటాను. 1 కప్ రైస్కి ఒక 3/4 కప్ పెసరపప్పు అనమాట, అలా వేస్తాను నేనైతే. అవి 2 కలిపేసి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకొని కొంచెం పసుపు అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ముందు విజిల్ పెట్టించేయాలి సాఫ్ట్గా. ఆ తర్వాత ఇలా పోపు వేస్తానన్నమాట. ఈ రెసిపీ నా పెళ్ళయ్యాక ఫస్ట్ టైం మేము కోయంబత్తూర్లో ఉండేవాళ్ళం, అప్పుడు నేర్చుకున్న రెసిపీ. అప్పటి వరకు నాకు తెలీదు, నేను ఎప్పుడు వినలేదు, చేయలేదు కూడా. ఇంకా అప్పటి నుంచే మా ఫేవరెట్ రెసిపీ అనమాట. ఇంకా సాంబార్ ఉంటే ఇంకా అద్రిపోతుంది, చాలా యమ్మీగా ఉంటుంది. వేడివేడిగా నెయ్యి ఎక్కువ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, నాలాగే తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో పెళ్ళయ్యాక ఈ రెసిపీని చాలా ఎక్కువ తిన్నాం అనమాట మేము. సో యమ్మీగా ఉంటుంది. ఇంకా లంచ్ స్వీట్ చేశాను కాబట్టి స్వీట్ అండ్ పొంగల్ పెట్టించాను మా హస్బెండ్కి. నేను ఇంకా ఈలోపు హెడ్ బాత్ అది చేసి రెడీ అయ్యాను అనమాట. అషిత పడుకుంది, మార్నింగ్ పడుకుంటుంది, తను ఎర్లీగా లేస్తుంది కాబట్టి. ఆ రోజు కొంచెం లేట్గా లేచింది కాబట్టి కొంచెం లేట్గా పడుకుంది. ఇంకా మా లంచ్ అయ్యే వరకు కూడా లేవలేదు. ఈలోపు నా కేక్ ప్రిపరేషన్ మొత్తం ఇంకా రెడీ అవ్వడం అంతా అయిపోయింది. ఎటొచ్చి అవ్వలేదు ఏంటంటే గిఫ్ట్ ర్యాపింగ్ అవ్వలేదు, నేను నెక్స్ట్ డే చేసుకున్నాను రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ. ఇంకా ఆ రోజు ఓకే మా హస్బెండ్ అన్నారు ఎక్కువ ప్రెషర్ తీసుకోవద్దు అని. తన ఫోటోషూట్ అయ్యి తను పడుకున్నాక నేను స్నానం చేసి ఇంకప్పుడు అన్నీ చేసుకునేటప్పటికి లేట్ అయిపోయిందనమాట. అసలు ఈ మధ్య హెల్త్ అస్సలు బాగుంటలేదు. ఐ కుడ్ ఫీల్ మై సెల్ఫ్ అనమాట ఎలా ఉంటుంది అని చెప్పి. పిల్లలతో ఎగ్జాస్ట్ అయిపోతున్నాను లిటరలీ. ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి, చాలా చాలా ఎగ్జాస్టింగ్గా ఉంటున్నాయి డేస్ కానీ. సో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మా లంచ్ అంతా అయ్యేటప్పటికి ఇంకా అషి లేచిందనమాట. అషి అప్పటికి ఒక 4-5 డేస్ నుంచి ఫుడ్ అస్సలు తీసుకోవట్లేదు. లిటరలీ రోజు మొత్తంలో ఒక 2 ముద్దలు తింటుందంతే, ఇంకేం తినట్లేదు. ఏమన్నా తింటే ఒక హాఫ్ బనానా తింటుంది, లేకపోతే ఇంకా అసలు ఏం తినట్లేదు. ప్యూరీ కూడా తింటుంది, లేకపోతే లేదు. ఇంకా ఆ రోజు పొంగల్ ముందే పోపు వేయకముందే తీసి పెట్టాను అనమాట. ఇంక ఇక్కడ మా హస్బెండ్ నువ్వు ఎంగేజ్ చెయ్యి అది ఇది అని చెప్పి ఆడిస్తూ మాట్లాడుతూ ఇంకా తనకి ఏదో ఒక 4 ముద్దలు పెట్టడానికి అయితే ట్రై చేశాము. అండ్ పిల్లలు తిండి తినకపోతే ఆ బెంగ నిజంగానే మన నీరసానికి ఆ బెంగ ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఇందాక మాట్లాడుతున్నాను కదా, అషి బర్త్డే పుట్టినప్పుడు డేస్ అన్నీ నాకు సేమ్ ఇయర్ కూడా జరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. అప్పుడు సర్జరీ అయ్యాక ఎవరి సపోర్ట్ లేకుండా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే 2 పిల్లల్ని ఎలా చూసుకున్నాను. అండ్ అప్పుడు సిక్ అవ్వడం, సమ్మర్ ఫీలింగ్ మొత్తం ఇవన్నీ ప్రెజెంట్ అంతా గో త్రూ అవుతున్నాను అనమాట. సేమ్ ఫేజ్ గో త్రూ అవుతున్నాను. అండ్ అప్పుడు పడిన కష్టము అవన్నీ గుర్తొస్తున్నాయి. మా హస్బెండ్ నేను ఆ బర్త్డే ముందు 2-3 డేస్ ముందు అంతా అదే మాట్లాడుకుంటున్నాము. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. అండ్ అషి ఇంత ఫాస్ట్గా పెరిగిపోయిందంటే మాకే ఆశ్చర్యంగా ఉందన్నమాట. చాలా మంచి ఫేజ్, అంటే అంతా మేమే సెల్ఫ్గా చూసుకోవడం చేసుకోవడం ఇన్ని మెమరీస్ క్రియేట్ చేసింది దానివల్ల అని అనిపించింది. ఈవెన్ దో వీఆర్ టైర్డ్ బట్ ఇట్స్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళే ముందు ఇంకా క్రాప్ టాప్ తీసేసి కొత్త డ్రెస్ ఉంటే అది వేసాను, బయట ఫొటోస్ తీయడానికి నడిపిస్తున్నాను అనమాట. హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్. సో మార్నింగ్ నుంచి పెద్ద కుదరలేదు, ఫుల్ బిజీగా ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు అస్సలు అవ్వలేదు. వాటర్ తాగుతాను. సో ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం. ఫస్ట్ దక్షిత్ని కిండర్ గార్డెన్ నుంచి పికప్ చేసుకుంటాం. వెళ్ళేటప్పుడు పిక్ చేసుకొని బయట హెల్బ్రోన్లో చిన్న పని ఉంది అది చూసుకొని లిడిల్కి వెళ్ళి చిన్న షాపింగ్ ఉంది అది చేసుకొని వచ్చి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి డిన్నర్కి వెళ్ళి ఇలా బోల్డ్ ప్లాన్స్ ఉన్నాయి కదా. అషి నిద్రపోయి లేచింది, కష్టపడి ఏదో కొంచెం ఫుడ్ పెట్టాము.
నాన్న 7 minutes ఉంది ఇంకా. నువ్వు అది పెట్టుకుంటున్నావు లొకేషన్. సో ఎస్, ఇలా సింపుల్గా రెడీ అయిపోయాము. అసలు టైం కుదరలేదు. కేక్ ఫినిష్ అయ్యి మేమిద్దరం లంచ్ చేసేటప్పుడు కరెక్ట్గా లేచింది అమ్మ. ఇంకా తనకి ఫీడ్ చేసి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఈరోజు ఫుల్ డే ప్లాన్. మళ్ళీ గిఫ్ట్స్ ప్యాకింగ్ ఒక రోజు పెట్టుకోవాలి పిల్లల్ని పడుకోబెట్టాక. చూడాలి అది ఎప్పుడు. అండ్ హైవేలో వెళ్ళిపోదాం. సో సాడెస్ట్ థింగ్ ఏంటంటే మా పార్సల్ ఇంకా రాలే, బర్త్డేకి వేసుకుంది. సో బర్త్డేకి అవుట్ఫిట్స్ లేవు, బట్ నా దగ్గర చాలా కొత్త అవుట్ఫిట్స్ ఉన్నాయి అశ్వివి, అందుకనే తనకి వేసేసాను. సో అదే చిన్న ఇష్యూ అనమాట. పక్క ఊర్లో డెలివరీ చూపిస్తున్నాడు, రాంగ్ అడ్రస్ అంటున్నాడు. సో వాళ్ళతో కమ్యూనికేట్ చేసి 4 days నుంచి ఇదే సరిపోయింది. ఇప్పటికైతే పార్సిల్ చేతికి రాలేదు. ఆల్మోస్ట్ 20-25 days అయినట్టుంది వేసి కరెక్ట్గా పార్సిల్. ఇప్పటికీ రాలేదన్నమాట. ఫిష్ తిన్నాడంట ఈరోజు. చెల్లిస్తుంది, వెయిట్ చేయి. ఫిష్ తిన్నాడంట ఈరోజు. అమ్మ ఇచ్చే తల్లి బాటిల్ ఇచ్చి అన్నకి. అది అస్సలే ఇవ్వదు. ఇద్దరు రెడీ మళ్ళీ ఫైట్కి. తప్పు. ఇట్స్ ఓకే, వెయిట్ చేయి. అండ్ దక్షిత్ని పిక్ చేసుకున్నాము, మా ఇంటి దగ్గరే కదా. సో హెల్బ్రోన్ వెళ్తున్నాము ఒక చిన్న పని మీద. సో ఇంకిద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పటికప్పుడే ప్రేమలు, అప్పటికప్పుడే కొట్టుకోవడం. ఆశ అప్పుడే పడుకొని లేవడం వల్ల ఇంక నిద్రపోవట్లేదు అనమాట. ఇంకిద్దరు అలా యాక్టివ్గా ఉన్నారు. ఇంక దక్షిత్ని అంతా మాట్లాడుతూ ఇంకా అలా హెల్బ్రోన్ అయితే వెళ్ళాము. ఆ రోజు కొంచెం పని ఉంది, సో అందుకే వెళ్ళాల్సి వచ్చింది. సో లేకపోతే ఆ రోజు ఆ ప్లాన్లో అది లేదు, ఆల్ ఆఫ్ సడన్ ఇంక్లూడ్ అయ్యిందనమాట. ఇంకా వెళ్తున్నాం కదా. సో చిన్న గ్రాసరీ షాపింగ్ అది ఉంటే కూడా కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం. అండ్ ఇది హెల్బ్రోన్ వచ్చాక అనమాట. ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ దక్షిత్ని ఆ రోజు పంపడం మాకు అస్సలు ఇష్టం లేదు. మా సెలబ్రేషన్స్లో వాడు మిస్ అయిపోయినట్టు చాలా అనిపించింది. మెయిన్ ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కంప్లీట్ చేసేయాలి ప్యాకింగ్ అని పంపించేసాము. బట్ ఫోటోషూట్, కేక్ ప్రిపరేషన్, ఫుడ్ ప్రిపరేషన్ వీటిలోనే డే అంతా అయిపోయిందనమాట. సో కుదరలేదు. అనవసరంగా పంపించేమే అని తర్వాత అనిపించింది. సో అది. అండ్ మేము వెళ్ళిన పని చూసుకొని ఇంకా లిటిల్కి కూడా వెళ్ళామన్నమాట. వెళ్ళి గ్రాసరీ కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకున్నాము. షాపింగ్ చేసుకొని ఇంకా కార్లో సర్దుకుంటున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఇంక ఇంటికి వెళ్ళిపోదామని. ఆ రోజు ఇంకెక్కువ వీడియో కూడా ఏం షూట్ చేసుకోలేదు. మేమిద్దరం మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసుకుందాం అనుకున్నాం, పార్సిల్ రాలేదు. అదొక కైండ్ ఆఫ్ సాడ్నెస్ అనమాట ఆ రోజు, ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పి. అండ్ ఈవినింగ్ ఇంకా బయటికి వెళ్ళి వచ్చాక కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయింది. బీపీ డౌన్ అయ్యి ఇంకా కొంచెం రిలాక్స్ అయిపోయి ఈవినింగ్ మళ్ళీ రెడీ అయ్యి ఇంకా టెంపుల్కి అది వెళ్ళాము, బయటికి వెళ్ళాం, రెస్టారెంట్కి వెళ్ళాం. ఈవినింగ్ అంతా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే వ్లాగ్ కొంచెం లెందీ అయిపోయింది కేక్ రెసిపీ అన్నీ పెట్టడం వల్ల. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ రేపటి వీడియోలో ఈవినింగ్ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా చూస్తారు. అండ్ ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.